హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ప్రధానంగా మత్స్య శాఖకు సంబంధించినటువంటి శాఖలో ఉద్యోగాలు అనేటటువంటివి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇందులో ప్రధానంగా మన మత్స్య శాఖకు సంబంధించి కూడా మినిస్టర్ వచ్చేసి మన అచ్చెన్నాయుడు గారే. ఇందులో ప్రధానంగా వచ్చేసి మత్స్యశాఖకి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి లేటెస్ట్గా మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. విద్యా అర్హతలు ఏమిటి, దానికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, నోటిఫికేషన్ ఇంతకీ ఎప్పుడు వస్తుంది, ఎన్ని పోస్టులు ఉంటాయి, మా జిల్లాలో పోస్టులు ఉంటాయా, ఓకేనా? అదేవిధంగా ఎక్కడ మేము వర్క్ చేయాలి, దానికి సంబంధించి ఎక్కడైతే పోర్ట్ ఏరియాస్ ఉంటాయో, కృష్ణపట్నం కృష్ణపట్నం పోర్ట్ ఉంది, వైజాగ్ పోర్ట్ ఉంది, అక్కడ పని చేయాలా, ఎక్కడ పని చేయాలి, ఏ విధంగా ఉంటుంది పని, వర్క్ ఏంటి, ఓకేనా, శాలరీ ఏ విధంగా ఉంటుంది, టోటల్ ఇన్ఫర్మేషన్స్ అయితే నేను అందిస్తాను. ఒకసారి చూడండి. రైట్, ఇది ప్రజెంట్ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీ ఫిషనరీస్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. అందులోనే మనం ఉన్నాము. ఓకేనా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా కాకినాడ పోర్టు, వైజాగ్ పోర్టు, కృష్ణపట్నం పోర్టులు. ఓకేనా? నెల్లూరుకు సంబంధించి కృష్ణపట్నం పోర్ట్ అయితే ఉంది, చాలా పెద్ద పోర్టు. ఓకేనా? ప్రధానంగా మీరు వర్క్ చేయాల్సినటువంటిది ఎక్కడైతే పోర్ట్ ఏరియాస్ ఉంటాయో అక్కడ. ఓకేనా? మత్స్యశాఖకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ఫిషింగ్ హార్బర్స్ ఉంటాయో అక్కడ ప్రధానంగా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకి రిలీజ్ చేసినటువంటి జాబ్స్ ఒక్కసారి మనం చెక్ చేసుకున్నట్లయితే మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇందులో ఎస్ఐ జాబ్స్ అంటే సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ జాబ్స్ ఫిషనరీస్ సంబంధించి అటువంటి నోటిఫికేషన్స్ అయితే ప్రధానంగా ఇక్కడ రిలీజ్ చేశారండి. ఓకేనా? ఒకసారి చూద్దాం మనము. రీసెంట్గా వచ్చినటువంటి ఆర్టికల్ ఏంటి, దానికి సంబంధించి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చండి, లాస్ట్లో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ మత్స్యశాఖకు సంబంధించి 3 పోస్టులు అయితే ఉన్నాయి ప్రధానంగా. ఈ పోస్టుల సంఖ్య మళ్ళీ పెరిగేటటువంటి అవకాశం అయితే ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడు లేనివి మళ్ళీ ఎలా పెరుగుతాయని చెప్పి మీరు అడగవచ్చు. ఓకేనా? అక్కడ ఆయా ఆఫీసర్స్ యొక్క రిటైర్మెంట్ పరంగా కూడా మనము, లేదా ఏదైతే మెర్జ్ చేస్తుంటారో పోస్టులు, ఆ పోస్టులు మళ్ళీ కూడా మెర్జిని తీసేసి ఖచ్చితంగా ఆ పోస్టులు భర్తీ చేయాలి. వర్క్ లోడ్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. తద్వారా ఆ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క పోస్టుల సంఖ్య కూడా పెంచేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. కేవలం 3 కదా అని చెప్పి మీరు లైట్ తీసుకోకండి. అందులో ఒక్క పోస్ట్ నాది అనేటటువంటి దృఢ సంకల్పంతో చదివినట్లయితే ఖచ్చితంగా ఆ జాబ్ అనేది వస్తుంది మీకు. ఓకే, రైట్ ఫ్రెండ్స్. ఇలా మనం చూసుకున్నట్లయితే ఏదేమైనప్పటికీ కూడా అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జాబ్స్ అనేటటువంటి మత్స్యశాఖలో రిలీజ్ చేసేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. నోటిఫికేషన్ ఇంతకి ఎప్పుడు వస్తుందయా అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా కూడా అన్ని రకాల నోటిఫికేషన్స్ కూడా 18 రకాల నోటిఫికేషన్స్ ఏదైతే డిస్కషన్ చేశారో ఆ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా స్టెప్ బై స్టెప్ 1 by 1 అనేటటువంటిది రిలీజ్ చేసేటటువంటి ఆ యొక్క పనులు అయితే అధికారులు అయితే నిమగ్నమైపోయి ఉన్నారు. రాజకీయ పరంగా మన నాయకులు చేయాల్సినటువంటి పనులన్నీ వాళ్ళు చేసేశారు. ఇక టెక్నికల్ పరంగా ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వారి యొక్క పనిని నిర్విరామంగా చేసేటటువంటి విధంగా అయితే వాళ్ళు నిమగ్నమైపోయి ఉన్నారనేటటువంటి విషయాన్ని ప్రధానంగా మనము గుర్తుంచుకోవాలి. రైట్, ఇంతటితో సెషన్ కంప్లీట్ చేస్తున్నామండి. మరిన్ని ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ మరొక వీడియోలో మీ ముందైతే ఉంటాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ అండి.